హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మన ఛానల్లో వీడియోస్ పెట్టక మళ్ళీ ఒక 3-4 డేస్ అయిందనుకుంటా. ఎందుకంటే ఫుల్ అంటే షూటింగ్, మన మాస్ జాతర షూటింగ్కి ఫుల్ బిజీ అనమాట. ఇంకా ప్రాక్టీస్ ఒక 2 డేస్, షూట్ ఒక 1 డే. కాకపోతే ఏంటంటే మనకు ఫుల్ అలసిపోతాం. ఎందుకంటే ప్రాక్టీస్కి వెళ్ళి ఆ రోజంతా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ షూట్కి వెళ్ళి వచ్చేలోపు మాకు 3 ఎపిసోడ్స్ కాబట్టి వచ్చేసరికి 2-3 ఒక్కోసారి 4 కూడా అవుతుంది, 5 కూడా అవుతుంది. నిన్నైతే మాకు కొంచెం 4:30-5 అయింది. 4:30 అయింది అనుకుంటా, 5 అయింది వచ్చే వరకు. ఇంకా వచ్చేసి అప్పుడు ఆ టైంలో స్నానం చేసి పడుకుంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే బాగా రోజు షూటింగ్ అంటే మొత్తం అటు ఇటు వెళ్ళి ఇంకా ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకోవడము, స్వెట్ ఇదంతా ఉంటుంది కాబట్టి బాగా అలసిపోతాం. కాబట్టి మంచిగా స్నానం చేసి పడుకుంటే నిద్ర వస్తుంది. కానీ మనకి పోయినాం కానీ ఆటోమేటిక్గా డైలీ మనం లేసే టైంకి మళ్ళీ మేలుకు వస్తుంది, నిద్ర నుంచి లేస్తాం అనమాట. ఇవాళ 10:30కి 5కి పడుకుని 10:30కి లేచేసిన. ఈ ఆటోమేటిక్గా మనకి డైలీ అంటే రెగ్యులర్గా లేసే టైం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా షూటింగ్ అయితే చాలా బాగా జరిగింది. 3 ఎపిసోడ్స్ కూడా సూపర్ వచ్చినాయి. మీకు అది రావడానికి ఎంత టైం పట్టొచ్చు నాకు తెలుసు. అంటే ఇంకా ఉన్నాయి బ్యాంకింగ్. మా సిరీస్ అంటే మా స్కిట్లు కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసే క్యారెక్టర్ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. తాతగారి క్యారెక్టర్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అంటే ఏది చేసినా మనము అంటే కామెడీ వేనే, అలాగే ఎంటర్టైన్మెంట్ చేయడానికే కాబట్టి ఏ క్యారెక్టర్ చేయాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ చేయాలన్నమాట. చాలామంది చూస్తున్నారు, చాలా బాగా రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. మా డైరెక్టర్ గారు సురేష్ గారు అయితే మంచి అంటే చాలా నీట్గా అండ్ అంటే ఫ్యామిలీ అందరు కూర్చొని చూడాలి అనే ఒక కాన్సెప్ట్ అయింది. అలా ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కలిసి అంటే పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు యాక్చువల్గా మమ్మల్ని గుర్తుపడుతుంది. నిజంగా నేను మామూలుగా వెళ్తుంటే రోడ్డు మీదకి వెళ్తే పిల్లలు కూడా వచ్చేసి అంకుల్ మీరు మా జాతరలో చేస్తారు కదా, మధు అంకుల్ కదా అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చిన్నవాళ్ళు కూడా చూస్తున్నారు, గుర్తుపడుతున్నారని నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను 3 డేస్ నుంచి లేను కదా. మామూలుగా మేము మొన్న ట్రూప్ బజార్ వెళ్ళాము. ట్రూప్ ఏదో ట్రూప్ బజార్ వెళ్ళి ఎలక్ట్రికల్కి సంబంధించినవి, శానిటరీ సంబంధించినవి ఇంకా అన్నీ అంటే మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయంట అక్కడ. అక్కడికి వెళ్ళాము. చాలా బాగున్నాయి, వెరైటీస్ కానీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నవి. మేమేం చేసినాము, ఒక గీజరు, ఒక షాన్లియరు, ఇంకోటి ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ అంటే మా వాష్రూమ్లలో ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్ ఏదో ఆ ఫ్యాన్లు అవి తీసుకొచ్చాము. ఇక్కడికి ఇక్కడ అంటే మామూలుగా బయట షాపులు కానీ అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఇంకా అంటే మాకు ఎలక్ట్రీషియన్ ఉన్నమాట, మన ఈ అపార్ట్మెంట్కి చేసిన ఎలక్ట్రీషియనే గణేష్ గారు. ఆయనకే ఫోన్ చేసి ఇట్లా చెప్తే ఇంకా అంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. అంటే స్లాబ్స్, వేరే కాలేజెస్ ఇవంటే కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ కదా, చాలా బిజీగా ఉన్నదని చెప్పేసి ఇంకా ఒక 2-3 డేస్ తర్వాత వచ్చేదనమాట. వచ్చేసి ఇంకా నేను ఉన్నప్పుడే రండి కొంచెం అంటే పాప రాలేదు, నేను లేనప్పుడే వచ్చేది. ఇంకా వచ్చేసి ఇవ్వండి షాన్లియర్ ఫిట్ చేసినారు, బాత్రూంలో వాష్రూమ్లలో ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ ఫిట్ చేసినారు. అంటే కామన్ వాష్రూమ్లో గీజర్ లేదు. ఆ గీజర్ ఒకటి చిన్నది 3 లీటర్స్ క్రాంప్టాన్లో తీసుకున్నారు. మాకు ఆల్రెడీ పెద్దది ఉంది, 10 లీటర్స్ ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్లో ఉంది. ఇంకా కామన్ పిల్లలకి వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు దీంట్లోకి వెళ్తారు, అంటే ఇది యూజ్ చేస్తారు, అందుకని చెప్పేసి తీసుకున్నా. అంటే మాకేంటంటే మామూలుగా మనకి అంటే బాత్రూంలో 2 బెడ్రూమ్స్లో ఉన్నా సరే కొన్ని ఏంటంటే వీటికి అటాచ్ ఉంటుంది, వెనక 2 పైపులు అన్నీ అటాచ్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఇటు సపరేట్గా వచ్చింది, అటు సపరేట్గా వచ్చింది. అందుకని చెప్పేసి సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. కొంతమందికి ఏంటంటే దగ్గర ఉంటుంది, బ్యాక్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, 2 కలిపి ఒకే పైపులు ఉంటాయి అనమాట. అప్పుడు మంచిగా ఒకటే యూజ్ అవుతుంది అప్పుడు. కానీ మేము 2 తీసుకోవాల్సి వచ్చింది. అది జరిగిందనమాట. ఇప్పుడు ఇంకా ఈరోజు ఇంకా లేచి టిఫిన్ ఏం చేయలేదండి నిజంగా. అంటే ఇక 11 అయింది, లేచి బ్రష్ చేసి టీ తాగే లోపు 11-12 అయింది.
ఇంకా ఇప్పుడు టిఫిన్ ఏమొద్దు, డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇక ఉమాకి వంట చేయమని చెప్పి ఇంకా వంట చేసింది, ఇప్పుడు తినాలి. దొండకాయ అండ్ ఆలు చేసింది. మాకు ఇక్కడ ఏంటి ఇప్పుడు ఈ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పటిదాకా ఎండ కొట్టింది మంచిగా, ఇప్పుడైతే మబ్బు పట్టింది, గాలి ఫుల్ గాలి వచ్చింది, అటు సైడ్ ఒక జల్లు కూడా వచ్చింది. కానీ గాలికి మబ్బు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడే జస్ట్ మళ్ళీ ఎండ బయటకు వస్తుంది, కానీ చినుకులు పడుతున్నాయి. అంటే మొన్న హైదరాబాద్లో బాగానే దంచి కొట్టిందని చెప్పి వచ్చింది కదా వర్షం, న్యూస్ వచ్చింది కదా. కాకపోతే మాకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇటు సైడు బాగా, ఎల్బీ నగర్ వరకు బాగా వచ్చిందంట. మా వైపు లేదు. మళ్ళీ నిన్న కూడా మాకు షూటింగ్ దగ్గర, స్టూడియో దగ్గర వర్షం ఒక జల్లు వచ్చేసి వెళ్ళింది. ఇంకోటి ఇక్కడైతే ఇప్పుడు ఇంతవరకు పెద్ద వర్షం అయితే ఇంకా రాలేదు మా సైడు, మేము వచ్చిన సైడు. చిన్న చిన్న జల్లులు, చిన్న ఒక్కసారి అట్లా వచ్చిపోతుంది అనమాట. ఇది జుట్టు, ఇంత హెయిర్, ఈ గడ్డము, ఇదంతా కూడా ఎందుకు షూటింగ్ ఉన్నా తీస్తలేదు, ఎందుకంటే మొక్కు ఉందనమాట. మొక్కు కోసము తీయలేదు. వెళ్ళేసి మొక్కు తీర్చుకొని రావాలి, అదనమాట. ఇప్పుడైతే ఇంకా మా అమ్మ మరి లంచ్ పెట్టింది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఇంకోటి ఏంటంటే మా దీవెనమ్మ ఇంకా లేవలేదు, నైట్ వచ్చేసరికి ఇక 5 అయింది కదా. అందుకని చెప్పేసి పడుకొనే ఉంది. ఇంకా సర్లే పడుకొని లేచినప్పుడే లేస్తుంది అని చెప్పేసి లేచి ఇంకా డైరెక్ట్గా వాళ్ళు లంచ్ చేస్తుంది. దీవెన్ బాబు అయితే ఎప్పుడో లేచిండు, స్కూల్కి వెళ్తారండి. యాక్చువల్గా మాకు షూట్ ఉండడం అవి ఉండడం వల్ల ఇంక ఎట్లాగ ఇప్పుడే స్టార్ట్ కదా, ఇక బుక్స్ అవి ఇవన్నీ తీసుకొని పెట్టుకొని స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. అందులో మొన్న దాకా మంచి రోజులు లేవన్నారు. ఇంకా అందరికీ అసలు ఈ ఎండలు కూడా గట్టిగానే కొడుతున్నాయి. అప్పుడే స్కూల్స్ ఎందుకు ఓపెన్ చేస్తారు అనుకున్నాం మేము. ఇంకా వేడిగా అయితే ఉందండి ఖచ్చితంగా. ఇంతకుముందు మనకి మనం చదువుకుంటే ఖచ్చితంగా జూన్లో 12th 15th అట్లా మంచిగా వాతావరణం చల్లబడేది, మనకి మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. జూన్ కూడా పిచ్చకొట్టుడు కొడుతున్నాయి ఈ ఎండలు, వేడి బాగానే ఉన్నవి. అందుకని చెప్పేసి అప్పుడే ఎందుకు పెట్టాను అనుకున్నాను నేను. కాకపోతే ఇంకా తప్పదు, మన అకాడమీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అంటే అప్పుడు స్టార్ట్ చేస్తేనే చిన్నగా అందరూ వచ్చేలోపు మంత్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం అంతా సెట్ అవుద్ది. మ్యాక్సిమం పట్టచ్చు 15-20 days దాకా అంతా సెట్ అవ్వడము. స్కూల్ డ్రెస్సులు అని, యూనిఫామ్స్ అని, వాటికి కవర్స్ అని, సిలబస్ ఇవంతా స్టార్ట్ చేసేలోపు కొంచెం టైం అయితే పడుతుంది. న్యూ జాయినింగ్స్ ఉంటాయి అంటే మాలాగా స్కూళ్ళు చేంజ్ అయినాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే లంచ్ చేయాలి. ఇదనమాట. అందరూ మాస్ జాతర చూస్తున్నారా? చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మన సంజమ్ని టీవీలో ప్రతి శనివారం, ఆదివారం 9 గంటల నుంచి 10:30 వరకు వస్తుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే చూస్తున్నారో. ఓకే, ఇప్పుడైతే మనం లంచ్ చేస్తున్నాం. మీకు మళ్ళీ చూపిస్తాను ఏమేమి కర్రీస్ ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఓకే, మా అమ్మ అయితే ఇప్పుడే 2 కూరలు చేసేసింది. ఎందుకు సాయంత్రాన్ని కూడా ఇక కాదు, దొండకాయలు కట్ చేస్తూ ఉంటే అన్ని ఎండకి పండిపోతున్నాయి. సగానికి సగం అయినాయి, సరిపోదని కర్రీ. వస్తుండే ఆకలి స్నానం చేశాను, డ్రెస్ వేసుకుంటాను, ఇంకా సరిపోదని ఇది చేశాను. ఇప్పుడే లేచింది. ఓకే, ఇదనమాట మై లంచ్. Thank you so much. Thank you for watching our videos. Thank you.